ఏదైతే 25 సంవత్సరాలు ముగించుకొని 26 సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మీరు జర్నలిస్టులు కానీ ఈ తెలంగాణ సమాజాన్ని కానీ మీరేం చెప్పదలుచుకున్నారు అసలు? నిజానికి ఈరోజు పెట్టినటువంటిది ఒక చారిత్రాత్మక సందర్భం. నిజంగా కరెక్ట్గా అడిగారు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యక్ష ఉద్యమంలో 14 ఏళ్ల పాటు కొట్లాడిన దానిలో ముందు వరుసలో నిలబడ్డ వాళ్ళు జర్నలిస్టులు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడున్న పాలకులకు కూడా తెలియజెప్పేటటువంటి సందర్భంలోనే ఈ రజతోత్సవాలు అనేది జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం జర్నలిస్టులు ఉద్యమించిన చరిత్ర లేదు ఇప్పటివరకు. మీరు మన సమీప భవిష్యత్తులో చూస్తామో చూడమో కూడా తెలియదు. అట్లాంటి సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు బాధలు చూసి ఆ రోజు జర్నలిస్టులుగా బుద్ధిజీవులుగా ఇక మనం చూడొద్దు, అక్కడ ఆత్మ బలిదానాలు జరుగుతున్నాయి, వందలాదిగా పిల్లలు చనిపోతున్నారనేటటువంటి ఉద్దేశంతోన లేదు, మనం ఈ ఉద్యమానికి ఊతకర్ర కావాలని చెప్పి ఆ రోజు 2001 మే 31న స్థాపించినటువంటి టీజేఎఫ్ 14 ఏళ్ల పాటు అనేక రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాల్లో అనేక మందిని ఏకం చేయడంలో, అనేక మందిని కార్యోన్ముఖుల్ని చేయడంలో, తర్వాత ఏదైతే నిర్బంధాలు ఉన్నాయో ఆ నిర్బంధాలను బద్దలు కొట్టడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. నేను 14 ఏళ్ల పాటు ఉద్యమం గురించి మాట్లాడుతూనే ఈ 10 ఏళ్లలో సంక్షేమం గురించి కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం యూనియన్గా ఏర్పడ్డ తర్వాత. నేను ఈ రోజున్న పరిస్థితులలో ఇట్లాంటి ఉద్యమకారులైనటువంటి జర్నలిస్టులను, ఉద్యమంలో భాగస్వాములైనటువంటి జర్నలిస్టులను ఈ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చినది. ఏమనంటే ఉద్యమంలో భాగస్వాములైనంత అందరికి కూడా 250 చదరపు గజాల స్థలం ఇస్తా అని చెప్పినది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఉద్యమకారులే, ఈ ప్రభుత్వాన్ని గుర్తించమని కోరుతా ఉన్నాను. ఉద్యమకారుల జాబితాలో ఆ రోజు కావాలంటే అనేక మందికి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అనేక మంది అరెస్టులు అయినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరికీ కూడా 250 చదరపు గజాల స్థలాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే జర్నలిస్టులుగా హక్కు వారికి ఉంది. ఎందుకంటే ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ప్రయోజనాన్ని ఈ ప్రభుత్వం ద్వారా అందివ్వాలని కోరుతున్నాం. దాంతోపాటు సంక్షేమ ఫలాలు ఏవైనా సరే జర్నలిస్టులుగా ఈరోజు పొందాల్సినటువంటి హక్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ స్థాయిలో పనిచేసి, ఈ స్థాయిలో వర్క్ చేసి ఈరోజు రాష్ట్రం సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఈరోజు సంక్షేమం విషయంలో కూడా మనం అడగడంలో తప్పేం లేదనేది నా భావన. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే కూడా జర్నలిస్టులు అనేవాడికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు విలేజ్ల పర్పస్లో చూసుకున్నా, జిల్లాల పర్పస్ చూసుకున్నా, కాన్స్టిట్యూన్సీ వైజ్గా చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా వాళ్ళకు శాలరీస్ అనేవి ఉండవు. చాలా ఛానల్స్ నుంచి కూడా శాలరీస్ అనేవి ఉండవు. వాళ్ళ జీవనాధారానికి చాలా కష్టంగా ఉంది. నివసించడానికి కూడా ఇల్లు అనేది చాలా ఇబ్బందిమైన విషయం. మరి వాళ్ళకు ఇండ్ల గురించి గత ప్రభుత్వం కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్న ప్రయాణం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఏమైనా ఇస్తామని చెప్పారు, మరి ఈ ప్రభుత్వాన్ని ఇస్తుందా? మరి వీటిపైన ఏమైనా మీరు పోరాటం చేస్తున్నారా? నిజానికి సరే, ఇది సందర్భం కాకపోయినప్పటికీ ఇది సంబురాలు జరుపుకునే సమయం అయినప్పటికీ ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది. మీరు మెదక్ జిల్లాకి వెళ్తే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అటుపోతే కరీంనగర్, అటుపోతే సిరిసిల్ల, అటుపోతే భూపాల్పల్లి, ఇటుపోతే మహబూబ్నగర్లో బ్రహ్మాండంగా 116 ఇండ్లే కట్టించినారు. ఇట్లా నాగర్ కర్నూలులో 4 ఎకరాల స్థలం తీసుకొని ఇప్పించినారు. అయితే రూరల్ ప్రాంత విలేకరులలో చాలా మెజారిటీ ప్రాంతాల్లో మనం యూనియన్గా అప్పుడున్న ప్రభుత్వంతో చర్చించి మాట్లాడి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. వరంగల్ తూర్పు ప్రాంతంలో ఏకంగా G+1 కట్టించి మన జర్నలిస్టులకు పరపతి సంఘం జర్నలిస్టులకు కేటాయించడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాల్లో కొంతవరకు మనం సక్సెస్ కాగలిగాం. కానీ మిగతా చోట్ల ప్రధానంగా ఈ హైదరాబాద్ నగరంలో మనం ఈ ఇళ్ల స్థలాల సమస్యను అధిగమించలేకపోయాం. గత ప్రభుత్వం మనకు బుద్వేల్లో ఇస్తానని చెప్పింది, తర్వాత మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో మేడ్చల్లో, అదేవిధంగా మన కుత్బుల్లాపూర్లో ఉండేటటువంటి కొన్ని సర్వే నెంబర్లలో అప్పుడున్న కలెక్టర్ అమయ్ కుమార్ గారు మీ ల్యాండ్స్ ఇస్తాం, తీసుకొని చూడండి అని చెప్పినారు. కానీ అంతలోనే ప్రభుత్వం మారిపోవడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ప్రభుత్వాలు ఏవైనా మారినివ్వండి, జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళు ఉద్యమంలో ఆ రోజు నుంచి కొట్లాడుతూ వచ్చున్నారు కాబట్టి, స్వరాష్ట్ర కాంక్ష విషయంలో బలంగా ముందు వరుసలో నిలబడి ఉన్నారు కాబట్టి ఇట్లాంటి జర్నలిస్టులకు ఖచ్చితంగా 200 చదరపు గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇందిరమ్మ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. నేను ఈ వేదిక ద్వారా కూడా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించి తప్పనిసరిగా న్యాయం చేసే విషయమై ముందుకు రావాలి. ఒకవేళ రాకపోతే తప్పనిసరిగా భవిష్యత్తులో నేను యూనియన్ దాంట్లో నేను ప్రకటిస్తాం, మన ఉద్యమ కార్యాచరణ అనేది ఉంటుంది.
గత ప్రభుత్వంలో అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే అక్రిడేషన్ కార్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ చేస్తూనే వస్తుంది. వాళ్ళకు స్టిక్కరింగ్ వేయడము అలాంటి దాన్ని ముందు చేసుకొస్తూ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్స్ కూడా భారీ ఎత్తున పెరిగినట్లు కనిపిస్తుంది. స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త జర్నలిస్టులు కూడా రావడం జరిగింది. మరి కొత్త వాళ్ళకు కూడా అక్రిడేషన్ కార్డ్స్ కానీ ఇప్పుడు ఉన్న వాటిని పొడిగించడానికి కానీ మన అవకాశం ఉందా? మరి కొత్త వాళ్ళకు కూడా అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తారా? ఎంతకే హోల్డ్ చేస్తారా? అక్రిడేషన్ కార్డుల విషయంలో విధి విధానాల రూపకల్పనకు ఒక కమిటీని వేశారు. గతంలో 239 జీవో అనేది ఉండేది అక్రిడేషన్ల కోసం. దాంట్లో క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ప్రతి ఒక్క అర్హులైన జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా ఈ వృత్తిని నమ్ముకొని పోయి ఆన్లైన్ మీడియాలో ఉన్న వాళ్ళకు కూడా 10 సంవత్సరాల సీనియారిటీ అంతకుముందు ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చేసి ఉంటే వాళ్ళకు కూడా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనేటటువంటి కార్డు కూడా ఇచ్చాం. ఆ రకంగా ఉమ్మడి రాష్ట్రంలో 16,000 అక్రిడేషన్ కార్డులు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన జర్నలిస్టులను మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతోన 23,000 అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. మన యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ గారు అప్పుడు ఉన్నారు. ఆయన నేతృత్వంలో మనం 23,000 ఇచ్చుకున్నాం. దాంట్లో డెస్క్ జర్నలిస్టుల గతంలో లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికి 16 నెలలు దాటిపోతూ ఉంది. వచ్చిన తర్వాత స్టిక్కర్లు వేయడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ మళ్ళీ ఇప్పుడు కూడా జూన్లో మళ్ళీ కొత్త కార్డులు ఇవ్వాలి. కానీ ఎండింగ్ మే వచ్చేసింది 31, ఇప్పటిదాకా లేదు. మళ్ళీ 3 నెలలు కూడా ఎక్స్టెన్షన్ చేయాలనే ఆలోచనతోన వాళ్ళు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, ముందుగా ఏదైతే అధ్యయనం కోసం వేసినటువంటి కమిటీ నివేదికను బయటపెట్టండి. ఒకవేళ దాంట్లో ఏమైనా లోపాలు ఉండి కత్తెర పెట్టేటటువంటి పనికిన మీరు పూనుకుంటే, చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది వచ్చినారు, 3,000కు పైన ఇక్కడ జర్నలిస్టులు ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా రోడ్ల మీద కూర్చుంటాం, దాంట్లో సమస్య లేదు. అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ కార్డు వచ్చేదాకా విశ్రమించే పరిస్థితి లేదు. అది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం జరుపుకుంటున్నది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సభ. ఈ సభను సంబరాల్ని మంచిగా చేసుకుందాం, హ్యాపీగా అందరం అలైబలై తీసుకుందాం, భోజనాలు చేసుకుందాం, మళ్ళీ హ్యాపీగా ఇళ్లలోకి వెళ్దాం. యూనియన్ యాక్టివిటీస్ కార్యాచరణ తప్పకుండా ఉంటుంది, దాని పని అది చేసుకుంటూ పోతుంది.